హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి ఫ్రెండ్స్. మనమైతే ఒక గ్లామర్ బండి అయితే ఫుల్ ఇంజన్ అయితే వేస్తున్నాము. చూడొచ్చు, అన్నీ అయితే ఒరిజినల్ ఐటమ్ అయితే వేస్తున్నాము అనమాట. ఇక్కడ సైడ్ బేరింగ్లు ఉన్నాయి కదా, బేరింగ్లు అయితే కొట్టేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఏంటి అంటే బండి గేర్లు అయితే పోయినాయి అనమాట. గేర్లు అంటే మనకు గేర్లు ఎట్లా పోతాయి అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట. ఒక బండి ఇంజన్కి వచ్చినప్పుడు ఆ బండి లోపల గేర్లు అనేవి ఖరాబ్ అయిపోతాయి అనమాట. ఈ బండికి గేర్ అనేది ఖరాబ్ అయిపోయినమాట. ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి, ఏం కథ అనేది చూపిస్తాను నీకు. ఒక గేర్ అయితే చూపిస్తాను నేను. ఆ గేర్ ఎట్లా పోతే ఎట్లా అవుతుంది అనేది చూపిస్తాను. ఆ గేర్ అంటే గేర్ ఇరిగిపోవు అనమాట, మొత్తం స్లిప్ అయిపోతాయి అనమాట, మొత్తం జారిపోయి దాంట్లో కాట్లు పడిపోతాయి అనమాట. నేను చాలా వీడియోలు అయితే చేసిన, కాకపోతే మీకు తెలియాలి అని చెప్పేసి అయితే చూపిస్తా, సరేనా? ఈ బండిని అయితే చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మెయిన్గా గేర్లు పోవడానికి కారణం ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్లు ఎందుకు పోతాయి అని అనేది మీకు క్లియర్గా నేను చెప్తా అర్థమవుతాడు. బండి ఇంజన్ పోయినప్పుడు ఆ ఇంజన్లో ఆయిల్ అనేది తాగేస్తూ ఉంటుంది అనమాట, అంటే పొగ వస్తూ ఉంటుంది. అయినా కూడా అలాగే నడుపుతారు అనుకోండి. ఇంజన్లో ఆయిల్ లేనప్పుడు కంపల్సరీగా గేర్లు అనేవి ఖరాబ్ అయిపోతాయి అనమాట. దాంతోపాటు ర్యాకెరామ్స్ కూడా పోతాయి అనమాట. ర్యాకెరామ్స్ పోయితే మనకైతే ఇంజన్ లోపల టిక అని మనకు హెడ్ లోపల సౌండ్ అయితే వస్తుంది అనమాట. దాంతోపాటు బండి గేర్లు వేసినా కూడా హార్డ్ వాడడము, గేర్లు స్లిప్ అయిపోవడము, ఇంకో గేర్ నుంచి ఇంకో గేర్కు స్లిప్ అయిపోవడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గేర్లు ఎట్లా పోయినాయి, ఏం కథ అనేది అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తా. ఇప్పుడైతే గ్లామర్ బండి ఫుల్ ఇంజన్ అన్నీ అయితే జెన్యూన్ ఐటమ్ అయితే వేసినాం, అన్ని ఒరిజినల్ ఐటమ్ అయితే వేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనము గేర్లు ఎట్లా పోయినాయి, ఏం కథ, ఆ గేర్ పోతే ఎట్లా పోతుంది, ఏం కథ అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తా. దాంతోపాటు గేర్ ఎంత రేట్ ఉంటుంది, ఏం కథ అనేది చూపిస్తాను మీకు. ఏంటంటే మీకు ఒక తెలియాలన్నమాట, ఓకేనా? ఇప్పుడు పాత గేర్ అయితే తీసుకున్నా నేను. ఒకసారి చూడండి, గేర్ పోవడము అంటే గేర్ మొత్తం అయితే ఇరిగిపోవు అనమాట. మీకు ఒకసారి చూపిస్తా చూడండి, ఇట్లా గీతలు పడతాయి అనమాట. మీకు ఒకసారి నేను క్లియర్గా చూపిస్తా చూడండి. మీకు ఒకసారి ఇక్కడ సైడ్ గీతలు పడతాయి అనమాట. మొత్తము గేర్ల మధ్యలో ఇట్లా గీతలు పడతాయి అనమాట. మీరు ప్రతి గేరు ఇంజన్ ఇప్పినప్పుడు కంపల్సరీగా ప్రతి బండి ఏ బండి అయితే ఇప్పుతారో ఆ బండికి అయితే కంపల్సరీగా ఇట్లా గేర్లు అయితే చేంజ్ చేసుకోండి. ఒకరికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకొని ఇట్లా గీతలు పడుతుంది చూసినా, ఇట్లా గీతలు పడతాయి అనమాట. ఇట్లా గీతలు పడితే కంపల్సరీగా గేర్ ప్రాబ్లం ఉన్నట్టే అనమాట. మీకు మంచిగా చూపిస్తాను చూడండి. ఇక్కడ సైడ్ దగ్గర నుంచి చూస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇట్లా మధ్యలో మనకు ఏమవుతుంది అంటే కాట్లు పడతాయి అనమాట. అట్లా కాట్లు ఎన్ని గేర్లు కడితే అన్ని గేర్లకైతే కంపల్సరీగా అయితే గేర్లు అయితే చేంజ్ చేయండి. ఎందుకంటే మనం ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంజన్ అయితే ఓపెన్ చేయలేమన్నమాట. ఎందుకంటే గేర్లు ఖరాబ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇంజన్ ఫిట్ చేసిన తర్వాత గేర్లు ఏమైనా తేడా అయిందనుకోండి, మళ్ళీ ఇంజన్ ఇప్పాల్సి వస్తుంది అనమాట, పెద్ద ఖర్చు. అందుకోసమనే 1-2 సార్లు చూసుకోవాలి. ఈ చిన్న ఇట్లా గీతలు పడ చూసినా గేర్లకు కానీ కిక్ రాడ్కి కానీ ఏమన్నా చిన్నగా కాట్లు పడి ఏమన్నా పోయినట్టయితే కంపల్సరీగా మీరు ఏ బండి ఇప్పినా పర్వాలేదు, ఆ బండి ఏదైనా పర్వాలేదు, కంపల్సరీగా గేర్ అయితే చెక్ చేసుకొని అయితే ప్రాబ్లం ఉన్న గేర్ ఏదైతే ఉందో ఆ గేరు కంపల్సరీగా ఆటోమొబైల్ షాప్ కాడికి తీసుకెళ్ళండి. ఎందుకంటే గేర్లు సేమ్ ఉంటాయి, కొన్ని బండ్లకి ఏంటంటే సేమ్ గేర్లు ఉంటాయి, పనులు తేడా ఉంటాయి అనమాట. కంపల్సరీగా మనకి ఇట్లా ఒరిజినల్ ఇచ్చినప్పుడు అది ఒకసారి ఓపెన్ చేసి బరాబర్ ఉందా లేదా చూసుకోవాలన్నమాట. దీని పార్ట్ నెంబర్ కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ గేర్ అయితే ఓపెన్ చేసి బరాబర్ ఉందా లేదా చూసుకొని, దాంతోపాటు దీనికి ఉన్న పనులు ఉంటాయి కదా, ఆ పనులు బరాబర్ ఉన్నాయా లేవా అనేది మాత్రం కంపల్సరీ చూసి తెచ్చుకోవాలన్నమాట. ఒక్క పన్ను ఎక్కువనా కూడా బండి ప్రాబ్లం అయిపోద్ది అనమాట. అందుకనే బరాబర్ మనకు ఉందా లేదా అనేది 1-2 సార్లు చూసుకొని పనులు కూడా లెక్క పెట్టుకొని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, సేమ్ టు సేమ్ ఉంటుంది, తేడా ఉంటాయి అనమాట. ఒక్క పన్ను అట్లా తేడా ఉంటాయి అనమాట. కంపల్సరీగా లెక్క పెట్టుకొని తీసుకోండి, ఖాళీ పనుల కాడికే. ఎందుకంటే ఆ పనులు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి పనులు అయితే చూసుకోవాలన్నమాట. ఓకే, మీకు ఈ గేర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ గేర్లు అనేవి 1-2 సార్లు అయితే చూసుకోవాలన్నమాట. మీకైతే నేను క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఒకసారి ఈ బండి గేర్లు చూడండి, ఇక్కడ కాట్లకి ఇట్లా ఏం పనిలేదు చూడండి, కొత్తది కదా, ఎట్లున్నది అట్లే ఉంటుంది అనమాట. పాత గేరు పోతే మాత్రం కంపల్సరీగా అయితే దాంట్లో నలుచుకపోయినట్టు గీతలు పడ్డట్టు అయిపోతుంది అనమాట. చాలా అరిగిపోయినట్టు అనిపిస్తుంది, గుంతలాగా పడుతుంది అనమాట. అట్లా గుంతలాగా పడితే మనకు ఫ్యూచర్లో ప్రాబ్లం అయిపోద్ది అనమాట. కంపల్సరీగా ఏ బండికి అయితే ఓపెన్ చేసిరో ఆ బండికి అయితే కంపల్సరీగా ఎన్ని గేర్లు పోతే అన్ని గేర్లు అయితే చేంజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకు
ఈ గేర్లు చేంజ్ చేస్తే బండి అనేది గేర్ మూమెంట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. బండి గేర్ వేసినా టకామని సౌండ్ వస్తుంది చూసినావా, ఆ టకామని సౌండ్ రాకుండా ఉండడానికనే అనమాట. ఎందుకంటే గేర్ అరిగిపోయింది అనుకోండి, అన్న మేము బండి గేర్ వేసినప్పుడు టక్కుమని సౌండ్ వస్తుందన్న, టక్కుమని సౌండ్ వస్తుందని చాలామంది కస్టమర్లు అయితే వస్తూ ఉంటారు అనమాట. ఎందుకోసము అని అంటే ఇట్లా గేర్లు అరిగిపోతే లోపల గేర్కు గేర్ కదిలాగానే టక్కుమని సౌండ్ వస్తుంది కదా. ఎందుకంటే గేర్ అరిగింది కాబట్టి మనకు గేర్ వేయంగానే మనకు టక్కుమని సౌండ్ వస్తుంది అనమాట. అందుకనే మనం చైన్ కిట్ చేంజ్ చేసినా ఏం చేంజ్ చేసినా కూడా ఇంజన్ లోపల చాలామంది కస్టమర్లు అయితే వచ్చి అడుగుతూ ఉంటారు అనమాట, అన్న గేర్ల లోపల ఇట్లా సౌండ్ వస్తుంది, టక్కుమని సౌండ్ వస్తుంది, టక్కుమని సౌండ్ వస్తుందని అడుగుతూ ఉంటారు అనమాట. అట్లాంటి ప్రాబ్లమే ఈ గేర్లు అరిగిపోతే మాత్రమే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. చాలామంది అయితే తెలుసుకోవాలన్నమాట దీని గురించి. అయితే గేర్లు అయితే అరిగిపోయినప్పుడు మాత్రమే ఇంజన్ లోపల టక్కుమని సౌండ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఇంజన్ ఇప్పుతామో అప్పుడైతే 100% 1-2 సార్లు అయితే చూసుకోవాలి గేర్లు పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకొని ఆ గేర్ అయితే బరాబర్గా అయితే కూర్చోబెట్టాలన్నమాట. ఇప్పుడైతే నేనైతే పాత గేర్ అయితే తీసేసినాం. పాత గేర్ అయితే ఏదే పొజిషన్లో ఉంది ఆ వాచాలు గిల్చాలు అయితే జాగ్రత్తగా ఏ దానికి ఉందో దానికే పెట్టేసినాం అనమాట. ఎందుకంటే సన్న వాచాలు వస్తాయి, మనం అవి తీసేసినాం అనుకోండి ప్రాబ్లం అయిపోద్ది అనమాట. ఎట్లున్నది అట్లా మనం బరాబర్గా సెట్ చేయాలన్నమాట. ఒక్క వాచర్ కూడా మిస్ కావద్దు అనమాట. కంపల్సరీగా వాచర్ లాక్లు అయితే ఉంటాయి, వాచర్లు లాక్లు అయితే కంపల్సరీ అయితే చూసుకోవాలి. 1-2 సార్లు అయితే గేర్లు వేసేటప్పుడు. మనం పాత గేర్ తీసుకుపోయేటప్పుడు ఇట్లా లాక్ వేసి మేము అట్లా ఎట్లున్నదో అట్లనే పెట్టేసినాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఆ లాకు కానీ అది కానీ ఏమన్నా పడిపోతే దొరకవు అనమాట. అందుకనే ఏ దానికి ఇప్పినామో దానికే పెట్టేసి ఆ నుంచి అయితే కంటిన్యూ అయితే చేస్తాం అనమాట. ఎందుకంటే ఎగిరిపోతాయి అనమాట. మనము తీసుకొచ్చినాక మళ్ళీ ఫిట్ చేసుకుందాంలే అని అన్నాం అనుకోండి పోతాయి అనమాట. అందుకని ఎట్లున్నాయి అట్లయితే కంపల్సరీగా అయితే పెట్టేస్తాం అనమాట. చూసారు కదా, మీకు అయితే అర్థమైంది కదా గేర్ల ప్రాబ్లం అయితే ఎట్లుంటుంది అనేది. ఏ గేర్ పోయినా కూడా అట్లే సౌండ్ వస్తాయి అనమాట. కంపల్సరీగా అయితే చూసుకోవాలి, 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. గేర్లు బరాబర్ ఉన్నాయి అనుకోండి, లూజ్ లేవనుకోండి మనకైతే సౌండ్ అయితే ఏమీ రాదనమాట, బరాబర్ సెట్ అయిపోతుంది. ఓకే, ఈ బండికి అయితే గ్లామర్ బండికి అయితే ఈ గేర్ అయితే పోయింది. ఈ గేర్ అయితే కొత్తది వేసేసినాం అనమాట, ఒరిజినల్ తీసుకొచ్చేసేసినాము. ఈ బండికి కూడా సేమ్ ప్రాబ్లం ఉండేనమాట, గేర్లు వస్తే టకా టకా సౌండ్ వచ్చేది. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అనమాట. రాంగ్ ఏమైపోతుంది అంటే ఆ గేర్ ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనకు థర్డ్ గేర్ మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికే మనం ఆ గేర్ అనేది చేంజ్ చేయాలని చెప్పిన అనమాట. అంతే. ఇప్పుడు మనకు ర్యాకెరామ్స్ అనేది ఎట్లా పోయినాయి అనేది చూపిస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాకెరామ్స్ పోవడానికి కారణము ప్లస్ ఇంజన్లో గేర్లు పోవడానికి కారణం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంజన్ పోయినప్పుడు అట్లాగే నడుపుతారనమాట. నడిపినప్పుడు ఇంజన్ లాయ్ లేకపోతే మనకి ఇవి అనేవి హీట్ ఉంటుంది కదా, బండి ఇంజన్ హీట్ అయినప్పుడు ఈ రాకెరామ్స్ అనేవి ఆ హీట్కు పోతాయి అన్నమాట. ఈ గేర్లకు ఆయిల్ సప్లై కాకపోతే ఆయిల్ ఆ గేర్ల ఉత్తానే తిరుగుతుంటాయి కదా, ఆ తిరిగి గేర్లు కూడా అరిగిపోయి మనకి ఇట్లా ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. కంపల్సరీగా బండి ఎప్పుడైనా ఇంజన్కి వచ్చేసింది అని ఒక మెకానిక్ చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే బండి మీరు కంపల్సరీగా ఆయిల్ లెవెల్ అనేది మెయింటెనెన్స్ చేయాలన్నమాట. ఒక 10-15 రోజులకు ఒకసారి అయితే మెయింటెనెన్స్ అయితే చేయాలి. ఇది చూడండి, నేనైతే ఒకసారి అయితే మీకు చూపిస్తున్నా కూడా ఎట్లా అరిగిపోయిందో చూడండి. మొత్తం అయితే అరిగిపోయింది అనమాట, చాలా ప్లే ఉందన్నమాట. ఇది చూడనీకైతే బాగానే కనిపిస్తుంది. ఇక్కడ సన్నం చెర్రాలు ఉన్నాయి కదా, అవైతే మొత్తం రౌండ్గా తిరుగుతున్నాయి అనమాట. ఓ తాను ఉన్నాయి, ఓ తాను లేవు అనమాట. ఇవి పగిలిపోతాయి అనమాట. లోపల సైడ్ మనకు హీట్ అయ్యి ఏమవుతుంది అంటే లోపల సైడ్ సన్నము మనకి ఇవి ఉన్నాయి కదా, అవైతే ఇరిగిపోతాయి అనమాట. కంపల్సరీగా మనం ఓపెన్ చేసినప్పుడు చెక్ చేసుకుంటాం కదా, చెక్ చేసినప్పుడు ఇవి కూడా ప్రాబ్లం ఉన్నాయి అంటే కంపల్సరీగా అయితే ఒరిజినల్ వేసి పడేయాలన్నమాట ఇవి. ఎందుకంటే ఇంజన్ లోపల గల్లీ సౌండ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనకి మీకు కనపడ్డ ఒరిజినల్ ఐటమ్ అన్నీ నేను చేంజ్ చేసిన అయినా కూడా ఈ ర్యాకెరామ్స్ చేంజ్ చేయకపోయినాం అనుకోండి కంపల్సరీగా ఇంజన్ లోపల ఇంజన్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. చేసిన కొన్ని రోజులకు వారం 10 రోజులకి టిక్ 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 అని ఇంజన్ లోపల సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. 1-2 సార్లు అయితే మనం చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత ప్లే ఉందో చూడండి, ఒకసారి మేము చూపిస్తున్నాం చూడండి దగ్గర నుంచి. ఓకే, ఇట్లా ప్లే ఉంటుంది అనమాట. ఆపోజిట్ ఇట్లా ప్లే ఉండొద్దు అనమాట. మీకు లైట్గా గోరుమందం లైట్గా ప్లే అనిపించినా కూడా కంపల్సరీగా అయితే చేంజ్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే అవి బాగా లేకపోతేనే మనకు అట్లా ఊతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను కొత్త అయితే ఇచ్చిన దీని పేర్ పార్ట్స్ అయితే చూడొచ్చు. ఇవి గ్లామర్వి, దీని ఎంఆర్పి రేట్ కూడా చూడొచ్చు అనమాట ఎంత ఉంది ఏం కథ అనేది అయితే. ఎందుకంటే మేము ర్యాకెరామ్స్ అనేవి కంపల్సరీగా చేంజ్ చేస్తే బండి పర్ఫార్మెన్స్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట.
మెయిన్ మీకు అర్థమైంది కదా, ఇంజన్లో ఆయిల్ లేకుండా నడిపితే మాత్రమే మీకు ఇంజన్ లోపల ప్రతి ఐటమ్ అయితే పోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మీరేనా లాంగ్ జర్నీ వెళ్తున్నారు, ఇంజన్ పోయింది, మెకానిక్ ఖచ్చితంగా ఇంజన్ చేసుకోవాలన్నారు అంటే మీకు మీ తన పైసలు ఉండవు కదా. పైసలు లేకపోతే మీరు దూరం వెళ్ళాలి అంటే ఆయిల్ అయితే కంపల్సరీ చెక్ చేసుకొని వెళ్ళండి. లేకపోతే ఒక 10 రోజులకు 15 రోజులకు ఒకసారి ఆయిల్ లెవెల్ చెక్ చేసుకొని నడపండి. మీ దగ్గర డబ్బులు అడ్జస్ట్మెంట్ అయినాకనే చేపియండి. కాకపోతే ఏంటి అంటే ఆయిల్ మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ బండికి ఆయిల్ మెయింటెనెన్స్ లేకనే ఇవన్నీ ఐటమ్ అయితే చాలా పడినాయి అనమాట ఇంజన్ లోపల. మీకైతే నేను ఈ 2 ఐటమే చూపిస్తున్నాను అనమాట. ఇంజన్ లోపల ఆయిల్ లేకపోతే ఇవన్నీ ఖరాబ్ అవుతాయి కాబట్టి ఇవే చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా ఐటమ్ అయితే పోయినాయి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా? మరొక